వాత పెట్టేది మీరే, పూత పూసేది మీరే వెన్న పూస. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే సందర్భంలో విజయమ్మ గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ని ఆపి ఒకసారి విజయవాడకు వచ్చేటప్పుడు ఒక చెక్ పోస్ట్ అదే పనిగా పెట్టి ఆపి, ఏదో కారణాలు ఉన్నాయి అప్పుడు ఆపి అవి కారును సోదా చేస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు ఆమె కారును సోదా చేసే క్రమంలో కారు ఆమె దిగితే కారులో ఉండి ఆమె సూట్ కేసును బయటపెట్టి సూట్ కేసును ఓపెన్ చేయించి పోలీసుల చేతిలో ఉండే స్టిక్ ఏమైతే ఉంటుందో లాఠీ, ఆ లాఠీతో బట్టలను కదిలిచ్చి ఆమెలో దుస్తులను కట్టెతో తీసినారు. ఇట్లా హృదయ విదారకమైనటువంటి ఆ సన్నివేశాన్ని నా బొందిలో ప్రాణం ఉండగానే మర్చిపోను. నేనే కాదు, రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళు ఎవరూ మర్చిపోరు. షర్మిలమ్మ మర్చిపోయింది, మేము మర్చిపోం. లాఠీతో ఇట్లా తీసినారు ఆమె లోదుస్తులు. రాజశేఖర రెడ్డి శ్రీమతికి సంబంధించి తల్లితో సమానురాలైనటువంటి ఆమెను, రాజకీయాలకు సంబంధం లేని మనిషిని సోదా చేసి సూట్ కేసు ఓపెన్ చేసి లాఠీతో తీస్తారా? ఇంతటి అవమానాన్ని ఆమెకు చేసి ఈ పొద్దు జన్మదిన శుభాకాంక్షలు చెప్తారా? వాత పెట్టేది మీరే, పూత పూసేది మీరే వెన్న పూస. మీ ఉద్దేశం ఒక్కటే, రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబానికి మానసిక శాంతి ఉండకూడదు. వారి ఇంట్లో ఎప్పుడే గాని ఆనందమే ఉండకూడదు. ఇది చంద్రబాబు నాయుడు కుటుంబం యొక్క లక్ష్యం. రాజశేఖర రెడ్డి బతికున్నంతసేపు ఏం చేయలేకపోయినాం. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత అయినా ఆ కుటుంబంలో శాంతి లేకుండా చేయాలా, ఆనందం లేకుండా చేయాలా, శాశ్వతంగా వారికి ఎడబాటును కలిగించాలనుకున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి వారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారికి వారి చెల్లికి శాశ్వతంగా ఎడబాటు కలిగించాలా, దూరం చేయాలా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని వారి నుంచి, తల్లి నుంచి, చెల్లెల నుంచి దూరం చేయాలంటే మీరు దగ్గరైనట్టు నటించాలా. అవసర నిమిత్తం గౌరవం, అవసర నిమిత్తం కపట తల్లి ప్రేమ. నాడు వైఎస్ విజయ, నేడు వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది అవసర నిమిత్తం చూపించే గౌరవమా, అవసర నిమిత్తం చూపించే కపట మాతృ ప్రేమనా? కేవలం మీ రాజకీయ స్వార్థాలకు, కుటుంబ కలహాలలోకి మనం దూరకూడదు, కుటుంబ కలహాలలోకి మనం జోక్యం చేసుకోకూడదు, మన రాజకీయ ప్రత్యర్థుల యొక్క స్త్రీలు వారి విషయంలో కుటుంబ కలహాలలోకి మనం దూరకూడదనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఇంకా దారుణం ఏంటంటే ప్రజలారా, మేము మర్చిపోయిండం రాజశేఖర రెడ్డి నన్ను ప్రేమించే వాళ్ళం. మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జీవితాన్ని ఆయన కోసమే నడిచేవాళ్ళం. ఆ కుటుంబం పట్ల అంత ప్రేమ కలిగిన వాళ్ళం కాబట్టి మాకు రాజశేఖర రెడ్డి అన్న శ్రీమతి వైఎస్ విజయమ్మ అనే భావన మాలో ఉన్నంత వరకు చాలా సంఘటనలు మేము మర్చిపోం. అందులో ఒక సంఘటన,